పెట్టుకోండి. ఎగ్ మసాలా కర్రీ అండి. ఎగ్స్ని బాయిల్ చేసుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, కొత్తిమీరని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలా ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. తర్వాతకి గిన్నెలో కొంచెం ఆయిల్, పసుపు, కారం వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఫస్ట్ మనం ఉడకబెట్టుకున్న ఎగ్ని ఘాటు పెట్టుకొని వేయించుకోండి. ఒక 5 మినిట్స్ వేయించుకుంటే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యాక ఆ ఎగ్స్ని తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో మీకు సరిపోదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. అదే ఆయిల్లో మనం ఫస్ట్ ఏదైతే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర పేస్ట్ చేసుకున్నామో పేస్ట్ని అందులో వేయండి. అందులో వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికాక అందులోనే కొంచెం కరివేపాకు వేసి ఉడకనివ్వండి. ఉడికాక ఫస్ట్ మనం పల్లీ పేస్ట్, మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఉడికాక ఇందులోనే మనం ఉడికాక పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి అండ్ కొంచెం మీ దగ్గర ఉంటే మెంతుల పొడి కూడా వేసుకొని కలబెట్టుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. కలబెట్టుకున్నాక ఒక 2 మినిట్స్ అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. ఉడికాక కొంచెం అందులో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుంటే అంటే కొంచెం చిక్కగా ఉండేలాగానే చేసుకోండి. మరీ పలుచగా వేసుకోకండి. కొంచెం చిక్కగా ఉండేలాగా కొన్ని వాటర్ వేసుకొని అది ఆయిల్ పైకి తేలేంత వరకు మసలనివ్వండి. మసలాక ఫ్రెష్ క్రీమ్ లేదా పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉడికాక మనం ఫస్ట్ ఏవైతే ఎగ్స్ని వేయించుకొని పక్క పెట్టుకున్నామో ఆ ఎగ్స్ని అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాతకి లాస్ట్ ఫ్రెష్ క్రీమ్ లేదా మీ దగ్గర మీగడ వేసుకోండి. పాలపైన మీగడ ఉంటుంది అది, కసూరి మెంతి, కొత్తిమీర వేసి కలబెట్టుకోండి. ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.